బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా ఆ తర్వాత తుఫాన్గా మారడంతో వాతావరణంలో పెనుమార్పులు జరుగుతున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్కు లేకపోయినా విశాఖలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో విశాఖ వాసులు పర్యాటకులు బీచ్లో సందడి చేస్తున్నారు. ఎక్కడ చూసినా బీచ్లు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి ఇప్పుడు తుఫానుగా మారింది. అయితే దీని ముప్పు ఆంధ్రప్రదేశ్కి లేకపోయినా అటు పశ్చిమ బెంగాల్ వైపు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆంధ్రాలో ముఖ్యంగా విశాఖపట్నంలో వాతావరణం అయితే కూల్గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. తుఫాను తీవ్రత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను తీవ్రత వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు కూడా భారీ ఎత్తున ఎగసపడుతున్నటువంటిది చూడొచ్చు. ఎప్పుడు సముద్రం ఇదే పొజిషన్లో ఉన్నటువంటి పొజిషన్ అయితే లేదు. ఎందుకంటే తుఫాను ఉన్నటువంటి నేపథ్యంలో అలల తాకిడి ఎక్కువగా ఉంది. సముద్రం కొంతవరకు అలలు వేగంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో బయటికి అంటే ఎప్పుడు కూడా తీరాన్ని దాటి బయటికి కూడా వాటర్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు అటు పశ్చిమ బెంగాల్ వైపు ఈ తుఫాను ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణంలో ఒక్కసారిగా చేంజెస్ అయితే వచ్చినటువంటిది మనమైతే చూడొచ్చు. మొత్తం కూల్ వాతావరణంగా మారిపోయింది. విశాఖ ప్రజలు అంటే ఉదయం నుంచి దాదాపుగా నిన్నటి వరకు కూడా ఉదయం 7 గంటల నుంచి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడిన పొజిషన్ నుంచి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం అవుతున్న ఈ టైంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం అందరూ కూడా బీచ్ల్లో కలకల్లాడిపోతున్నటువంటిది. ఈరోజు ఆ వీకెండ్ అయినా కూడా చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఉదయం నుంచి ఉండరు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల నుంచి ఒకసారి 5 గంటల నుంచి కూడా పబ్లిక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే ఉదయం నుంచి కూడా ఇదే తాకిడైతే ఉంది. ఈ సముద్రం అంటే అలల తీవ్రత ఏ స్థాయిలో ఉంది అని చెప్పడం కోసం మనం చిన్న ఉదాహరణ ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది ఆ సముద్రం అలలు వస్తున్నటువంటిది ఇది తీరం కనిపిస్తుంది. కానీ తీరాన్ని దాటుకుని ఆ వాటర్ అయితే వచ్చి ఎప్పుడు ఈ ప్లేస్కి అయితే వాటర్ అయితే రావు. కానీ మనం చూస్తున్నాం కదా ఇంచుమించుగా ఒక 500 మీటర్స్ పొడవునా కూడా వాటర్ స్టాగ్నేట్ అయ్యింది. అంటే అలలు తాకిడి ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో అవి తీరాన్ని దాటి ఆ ముందుకి అంటే బీచ్ ప్లేస్ ఎక్కువగా ఉన్నటువంటి మొత్తం ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేసినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇంత తీవ్రంగా అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో అంటే ఒక పక్క నుంచి తుఫాను ముప్పు లేకపోయినా సరే వాతావరణంలో ఒక్కసారిగా వచ్చినటువంటి మార్పులకి అందరూ ఆహ్లాదంగా ఆడుకుంటున్నటువంటి బీచ్లో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక తెలియని ఆనందం అయితే కనిపిస్తుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రస్తుతం బీచ్కి విశాఖ వాసులతో పాటుగా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాతావరణం మారితే కనుక ఖచ్చితంగా బీచ్లోకి వస్తున్నటువంటి పర్యాటకుల సంఖ్య కానీ విశాఖ వాసుల సంఖ్య కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో అంటే కొంతసేపు సేద తీరాలి. వాతావరణంలో వచ్చినటువంటి చేంజెస్ కానివ్వచ్చు లేదా ఒక బీచ్కి వచ్చినటువంటి వాళ్ళు కొంతసేపు ప్రశాంతంగా టైంని స్పెండ్ చేయాలనేటువంటి వాళ్ళు కూడా అనేక మంది ప్రస్తుతం ఆ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి దాన్ని మనమైతే చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే తుఫాను తీవ్రత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖకి లేకపోయినా కానీ ఈ ప్రదేశం మొత్తం అంతా కూడా అంటే ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా చాలా కూల్ వాతావరణంగా మారిపోయినటువంటిది మనమైతే చూడొచ్చు. అయితే అటు మన్యం జిల్లా శ్రీకాకుళం అదేవిధంగా మన్యం జిల్లా అల్లూరు జిల్లాకు సంబంధించి విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంత చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ని తాకకపోయినా కానీ అటు పశ్చిమ బెంగాల్ వైపు తుఫాను వెళ్ళిన విశాఖ మాత్రం కూల్ వాతావరణంగా మారిపోవడంతో నిన్నటి వరకు ఇళ్లల్లో ఉండిపోయినటువంటి పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా బీచ్ల వైపు వస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళైతే ఆనందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మురళితో రాజు బిగ్ టీవీ విశాఖ.